హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో అందరికీ ఎన్నో మెమరీస్ ఉన్న అమ్మమ్మల కాలం నాటి ప్రతి ఒక్కళ్ళ ఇళ్ళలోని చేసుకునే కొబ్బరి ఉండల్ని నా స్టైల్లో నేను ఎలా చేస్తాననేది చూపిస్తున్నాను. ఇది చాలా సింపుల్ ప్రాసెస్, పాకం పట్టే పని కూడా ఉండదు దీనికి. ఒకసారి ప్రాసెస్ చూసేయండి. దీనికోసం కొబ్బరిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ కట్ చేసిన కొబ్బరిని మిక్సీ జార్లో వేసి ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇలా పొడి పొడిగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టేటప్పుడు వాటర్ అలాంటివి ఏమీ యాడ్ చేయకూడదు. ఓన్లీ కొబ్బరిని మాత్రమే ఇలా పొడిలాగా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోనికి తీసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని దానిలో ఒక 2 to 3 టీ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యి బాగా వేడైన తర్వాత కొబ్బరిని ఏదైనా ఒక గిన్నె కొలత తీసుకొని వేసుకోవాలి. ఇక్కడ నాకు 2 కప్పుల వరకు కొబ్బరి తురుము వచ్చింది. నేను దీన్ని నెయ్యిలో వేసి బాగా ఫ్రై చేస్తున్నాను. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మంచి అరోమా వస్తుంది, ఆ స్మెల్ మనకి తెలుస్తుంది. అలా వచ్చిన తర్వాత ఇప్పుడు 1 కప్పు కొబ్బరి తురుముకి 1 కప్పు వరకు బెల్లంని పొడి చేసుకొని వేసుకోవాలి. వేసుకొని ఒకసారి దీన్ని ఇలా గరిటె పెట్టి లో ఫ్లేమ్లోనే ఉంచి కలుపుతూ ఉండాలి పాకం కరిగేంత వరకు. బెల్లం ఇలా కరిగి పాకంలాగా వస్తుంది. వచ్చిన తర్వాత దీన్ని లో ఫ్లేమ్లో ఉంచే పాకం బాగా ఉడకనివ్వాలి. ఇలా ఉడుకుతుంది కదా, చూసారా? ఇప్పుడు దీన్ని కలుపుతూ లో ఫ్లేమ్లోనే టెక్స్చర్ అనేది మనకి ఉండ చుట్టడానికి సరిపోయేలా వచ్చేలాగా దగ్గరగా అయ్యేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి. ఇలా దగ్గరగా ముద్దలాగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నట్టు కన్సిస్టెన్సీ వస్తే వండ చుట్టడానికి సరిపోతుంది. ఇప్పుడు ఈ మిక్చర్ అంతటిని పాన్ అంతా అయ్యేలాగా స్ప్రెడ్ చేసుకొని చల్లార్చుకోవాలి. బాగా చల్లారిపోకుండా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు వీటిని ఇలా కొంచెం కొంచెంగా తీసుకుని ఉండలు చుట్టుకోవడమే. చాలా ఈజీగా టేస్టీగా ఇంట్లోనే చేసుకోవచ్చు ఈ బెల్లం కొబ్బరి ఉండలు. ఇలా ఉండలుగా చుట్టుకున్న వాటన్నింటినీ ఒక ప్లేట్లో ఒకదానికొకటి అంటుకోకుండా అరేంజ్ చేసుకొని బాగా చల్లారిన తర్వాత ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకొని స్టోర్ చేసుకుంటే 15 days వరకు కూడా ఇవి పాడవకుండా ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి. ఇది చాలా సింపుల్ ప్రాసెస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.